నువ్వు ఎవరినైనా, ఏ విషయాన్నైనా, ఏ ఆచారాన్నైనా హిందూ ధర్మాన్ని పేరు పెడితే అది హిందూ ధర్మం అయిపోతుందా? ఇవన్నీ చేసేవాళ్ళు అసలు హిందువులే కాదు. మీరు దేన్నైనా హిందూ ధర్మం అనేసి ఆ తర్వాత ఇది వెనుకబడింది అంటారు. అసలు హిందూ ధర్మం అంటే ఏంటో ముందు చెప్పండి. సతీ సహగమనం, వరకట్న దురాచారం వీటిని హిందూ ధర్మం అంటే అది ఖచ్చితంగా వెనుకబడినదే. కుల వ్యవస్థ, వివక్ష, అంటరానితనం వీటిని హిందూ ధర్మం అంటే అది ఖచ్చితంగా వెనుకబడినదే. కానీ నేను అడుగుతున్నాను, ఇవన్నీ అసలు హిందూ ధర్మంలో ఎక్కడున్నాయి? నేతి నేతి అనేది ఉపనిషత్తుల సందేశం. తిరస్కరించు, కాదనడం నేర్చుకో. సత్యం కాకుండా ఎంతటి పెద్ద శక్తి ఎదురుగా నిలబడినా నేతి నేతి అని చెప్పు. లేదు, నువ్వు సత్యానివి కావు. ముందు హిందూ ధర్మం అంటే ఏంటో చెప్పండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రకరకాల వెనుకబడిన మూఢనమ్మకాలను హిందూ ధర్మం అంటుంటే అవును, అది వెనుకబడినదే. సతీ సహగమనం, వరకట్న దురాచారం వీటిని హిందూ ధర్మం అంటుంటే అది ఖచ్చితంగా వెనుకబడినదే. కుల వ్యవస్థ, వివక్ష, అంటరానితనం వీటిని హిందూ ధర్మం అంటుంటే అది ఖచ్చితంగా వెనుకబడినదే. కానీ నేను అడుగుతున్నాను, ఇవన్నీ అసలు హిందూ ధర్మంలో ఎక్కడున్నాయి? ఇది ఎక్కడ హిందూ ధర్మం? నువ్వు ఎవరినైనా, ఏ విషయాన్నైనా, ఏ ఆచారాన్నైనా హిందూ ధర్మం అని పేరు పెడితే అది హిందూ ధర్మం అయిపోతుందా? ఇవన్నీ చేసేవాళ్ళు అసలు హిందువులే కాదు. హిందూ ధర్మం వైదికమని, అలాగే మేము స్త్రీలను తక్కువగా చూస్తామని, ఈ రెండు విషయాలు ఒకేసారి ఎలా చెప్పగలవు? ఈ రెండు విషయాలు ఒకేసారి ఎలా సాగుతాయి? ఎలా సాగుతాయో చెప్పు. ఎలా సాగుతాయి? వేదాలు ప్రకృతి పూజతో మొదలవుతాయి. అందులో కర్మకాండ వస్తుంది, ఇలా అగ్నిహోత్రం జరుగుతుందని చెప్తారు. ఈ విధంగా ఈ శక్తిని ప్రార్థించాలని చెప్తారు. ఆ తర్వాత దాన్ని స్తుతిస్తారు. ఆ తర్వాత దాని నుండి కొన్ని కోరికలు తీర్చమని అడుగుతారు. వేదాల ప్రారంభం ఇక్కడి నుండి అవుతుంది. మరియు ఈ వేద వైదిక ప్రయాణం సాగి దర్శనానికి చేరుకుంటుంది. ఆ దర్శనం నువ్వు ప్రకృతి కంటే అతీతుడివి అని చెప్తుంది. ఏ అర్థంలో? నిన్ను నువ్వు ప్రకృతి యొక్క భోక్తగా మార్చుకోవద్దు అని. భోక్త కావడం అంటే ప్రకృతితో సంబంధం ఏర్పడటం. సంబంధం ఉంటేనే కదా అనుభవించేది. కాబట్టి ప్రకృతిని అనుభవించే ఆ సంబంధాన్ని పెట్టుకోవద్దు. నువ్వు ప్రకృతి కంటే వేరు కావు. వేరుగా ఉంచితేనే కదా పరాయి భావనతో కూడిన బంధాన్ని కూడా ఏర్పరచుకుంటావు. నిజానికి పరాయి భావనతో బంధాన్ని ఏర్పరచుకోవడం కూడా ఒక రకమైన సొంతం చేసుకోవడమే అవుతుంది. అర్థం కాలేదా? నేను ఎవరినైనా అనుభవించాలంటే ముందు నేను వారిని నా సొంతం చేసుకోవాలి కదా. విషయం అర్థమవుతోందా? కాబట్టి నేను ఇదే చెప్తాను, నేను మరియు ఇది వేరువేరు అని. అప్పుడే ఒకవేళ నేను మరియు ఇది ఒకటే అయిపోతే నేను దీన్ని అనుభవించగలనా? వేదాంతం అక్కడ చేరుకుంటుంది ఎక్కడైతే వేదాలు ప్రారంభంలో చెప్పిన విషయాలన్నీ ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాయో. పూర్తిగా భిన్నమైన విషయం చెప్పింది. ఏం చెప్పింది? ఏం చెప్పింది? మాండూక్య ఉపనిషత్తు దగ్గర వెళ్ళండి. వారు చెప్తారు, జననం లేదు, మరణం లేదు, ఉత్పత్తి లేదు. అక్కడ ఉత్పత్తి అనే పదం ఉంది. ఉత్పత్తి లేదు, నాశనం లేదు. కానీ ప్రకృతిలో ఉత్పత్తి, నాశనం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది హిందూ ధర్మం, ఉపనిషత్తులు. ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రస్తుత హిందూ ధర్మంలో ఉపనిషత్తులకు స్థానమే లేదు. అది దేనితోనో నడుస్తోంది. కొన్ని పురాణాల మీద, కొన్ని తంత్ర ఆచారాల మీద నడుస్తోంది. మిగిలిన స్మృతి గ్రంథాల మీద నడుస్తోంది. ఇవి కాకుండా స్థానిక సాంప్రదాయాలు, లోక ఆచారాలు, పద్ధతుల మీద నడుస్తోంది. దాన్నే మీరు హిందూ ధర్మం అంటున్నారు. అది హిందూ ధర్మం కాదు. ముందు నిర్వచనాన్ని సరిచేయండి. మొదటి చర్చ నిర్వచనంపైనే జరగాలి. మీరు దేన్నైనా హిందూ ధర్మం అనేసి ఆ తర్వాత ఇది వెనుకబడిందంటారు. బాబు, అది వెనుకబడినదే, కానీ అది హిందూ ధర్మం కాదు. ఎవరైనా వరకట్న వేధింపుల వల్ల చనిపోతే చూశారా హిందువులలో ఇవన్నీ జరుగుతాయంటారు. ఎక్కడైనా భ్రూణ హత్యలు జరిగితే చూశారా హిందువులలో ఇవన్నీ జరుగుతాయంటారు. ఖచ్చితంగా భ్రూణ హత్య అనేది భయంకరమైన వెనుకబాటుతనం. వరకట్న హత్య ఘోరమైన హింస. కానీ అది హిందూ ధర్మం కాదు కదా. అది హిందూ ధర్మం కాదు కదా. హిందూ ధర్మం అంటే ఏంటి? ఇది మనకు తెలియకుండా దాచిపెట్టారు. చూడండి, అర్థం చేసుకోండి.
ఎలాగంటే ఈరోజు మీరు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. అవునా? అవునా? మరి బహుమతంలో ఎవరున్నారు? లోకధర్మాన్ని పాటించేవారే ఉన్నారు. మనుషులు ఎప్పుడూ ఇలాగే ఉండేవారు. ఋషుల మాటలు వినేవాళ్లు, అర్థం చేసుకునేవాళ్లు ఎప్పుడూ తక్కువగానే ఉండేవారు, అల్పసంఖ్యాకులుగా ఉండేవారు. మరియు మిగిలిన సమాజం అంతా సాధారణ మనుషులు ఎప్పుడూ ఎలా ఉంటారో అలాగే ఉండేవారు. ఎలా ఉండేవారు? దోపిడీ చేసేవారు, హింసించేవారు, అజ్ఞానులుగా ఉండేవారు. వాళ్ళు ఋషులను గౌరవించలేదు. పూర్వపు మనుషులంతా మంచివాళ్ళు అని మీరు అనుకుంటారు. కాదు. ఈ రోజు ఎంత శాతం మంది మంచివాళ్లు ఉన్నారో అప్పుడు కూడా అంతే శాతం మంది మంచివాళ్లు ఉండేవారు. కానీ మీరు కాదు. పూర్వం సత్యయుగం ఉండేది, ఇప్పుడు కలియుగం, ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు. పూర్వం ఉంటారు కాదు. మొదటి విషయం ఏంటంటే వేదాంతం ఇలాంటి విషయాలను నమ్మదు. ఇన్ని కోట్ల సంవత్సరాలు సత్యయుగం, ఇన్ని కోట్ల సంవత్సరాలు త్రేతాయుగం, ఇప్పుడు కలియుగం నడుస్తోందని. ఇవన్నీ వేదాంతంలో అంగీకరించబడవు. ఇదంతా వ్యర్థం. ఒకవేళ ఈ పదాలను వేదాంతంలో ఎప్పుడైనా ఉపయోగించినా సత్యయుగం, కలియుగం అనేవి అంతర్గత అర్థంలో వాడతారు. సైకలాజికల్ టైం అనే అర్థంలో వాడతారు. లోపలి సమయం ఏదైతే ఆనందంలో కుంచుకుపోతుందో, భయంలో విస్తరిస్తుందో, ఫిజికల్ టైం అనే అర్థంలో వాడరు. విషయం అర్థమవుతుందా? కాబట్టి అప్పుడు కూడా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఎవరైతే సత్యం తప్ప సత్యం కంటే తక్కువది ఏది వద్దు అనుకున్నారో, మిగిలిన వారందరికీ తమ అబద్ధాలతోనే పని ఉండేది. వాళ్ళు తమ పనుల్లో మరియు తమ సాధారణ హింసాత్మక సంబంధాలలో తమ అబద్ధాలలోనే మునిగిపోయేవారు. ఈ మనుషులంతా ఋషుల మాటలను తీసుకొని వాటిని ఘోరంగా అపార్థం చేసుకున్నారు. అంతేకాదు ఉపనిషత్తులకు తప్పుడు అర్థాలు చెప్పారు. రకరకాల ఉపనిషత్తులను అందులో కలిపేశారు కూడా. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొదట రాయబడిన ఉపనిషత్తులు అవి రాయబడింది ఇప్పటి నుండి సుమారుగా 700 దాదాపు 3000 సంవత్సరాల క్రితం, లేదా 3000 సంవత్సరాల కంటే ముందే. సరే, మరి కొత్త ఉపనిషత్తులు ఎప్పుడు రాయబడ్డాయో తెలుసా? కేవలం 500 సంవత్సరాల క్రితం వరకు. అలా ఉంటాడు సామాన్య మానవుడు. తన మాటను నిజం చేసుకోవడానికి కొత్త ఉపనిషత్తులను కూడా రాసేశాడు. కేవలం 500 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రజలు తమ పేర్లతో ఉపనిషత్తులు రాస్తూనే ఉన్నారు. ఇలా చేశాం మనం వేదాంతంతో. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వచ్చి ఫలానా ఉపనిషత్తులో ఈ విషయం రాసి ఉందని చెప్తే అది ఏ ఉపనిషత్తో కూడా ఒకసారి పరిశీలించండి. ఎందుకంటే చాలా ఉపనిషత్తులు ఉన్నాయి, వాటిని సాంప్రదాయిక ఉపనిషత్తులు అంటారు. ఏమంటారు? సాంప్రదాయిక ఉపనిషత్తులు అంటే రకరకాల సంప్రదాయాల నుండి వచ్చినవి. తమను తాము సరైన వారిగా నిరూపించుకోవడానికి తమ స్వంత ఉపనిషత్తులను రాసుకున్నారు. తద్వారా తాము కూడా వైదిక సంప్రదాయం నుండి వస్తున్నట్లు అనిపించాలని. ఎందుకంటే ఎవరు చూసినా మాకు కూడా వైదిక ఆధారం ఉందని చెప్తారు కదా. వేదాలలో అంత శక్తి ఉంది. ఒకవేళ మీ మాటకు వైదిక ఆధారం ఉందని నిరూపించలేకపోతే మీరు నిస్సారమైన వారిగా నిరూపించబడతారు. కాబట్టి ఇక్కడ అక్కడ పుట్టుకొచ్చిన రకరకాల చిన్న సంప్రదాయాలు ఉపనిషత్తులను కూడా రాసేశాయి. ఆ ఉపనిషత్తుల్లో ఎలాంటి అర్థం లేని విషయాలు రాశారంటే వాటికి ఎలాంటి తాత్విక ఆధారం లేదు. మరియు ఆ రకమైన వికృతాల వల్ల, వ్యర్థమైన విషయాల వల్ల ఈరోజు మీరు హిందూ ధర్మం వెనుకబడింది అంటున్నారు. మరియు తరచుగా చర్చలు జరిగినప్పుడు హిందూ ధర్మం వెనుకబడింది అని నిరూపించాలనుకునేవారు మరియు లేదు, వెనుకబడలేదు అనేవారిలో వెనుకబడింది అనేవాడే గెలుస్తాడు. ఎందుకంటే అతను నిర్వచనాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతను అంటున్నాడు, ప్రస్తుతం ఆచరణలో ఉన్నదాన్ని, ప్రస్తుతం వాడుకలో ఉన్నదాన్ని మేము హిందూ ధర్మంగా భావిస్తాము అని. నేను ఈ నిర్వచనాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తున్నాను. మీరు ఇప్పుడు ఏదైనా నడుపుతుంటే అది హిందూ ధర్మం ఎలా అవుతుంది? మీరేమీ దాన్ని కనుగొనలేదు కదా. మీరు మీ స్వంత వ్యక్తిగత ధర్మాన్ని నడుపుకుంటే దానికి మీ పేరు పెట్టుకోండి. హిందూ ధర్మం అంటే
వైదిక ఋషులు ఇచ్చినదే, సరేనా? లేదా మీ అత్యున్నత గ్రంథాలు వేదాలు అని చెప్పడం ఆపేయండి. ఇది చెప్పడం ఆపేయండి. కాబట్టి హిందూ ధర్మం అంటే కేవలం వేదాంత దర్శనంపై ఆధారపడినది మాత్రమే. మిగిలినది మీరు మీ ఇల్లు, సమాజం, వీధి, గ్రామం, కుటుంబంలో ఏదైనా చేసుకోండి. అది హిందూ ధర్మం కాబోదు. మీ నిజాయితీ లేనితనం ఏంటంటే మీ వ్యక్తిగత వికృతాలన్నింటికీ హిందూ ధర్మం అని పేరు పెట్టారు. ఇది మీరు చేసిన మోసం. మీ ఈ మోసం వల్ల బద్నామైంది ఎవరు? హిందూ ధర్మం. మీ ఈ మోసం వల్లే హిందూ ధర్మం బద్నామైంది. మరియు అక్కడి నుండి ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. కులం ఎక్కడి నుండి వస్తుంది బాబు? ఉపనిషత్తులన్నీ కులాన్ని ఖండించడానికే అంకితమయ్యాయి. దీనివల్ల ఏం తెలుస్తోంది? ఆలోచించండి. ఏం తెలుస్తోంది? ఉపనిషత్తులు కులాన్ని ఖండించాల్సి వస్తోందంటే కొంచెం బుద్ధి ఉపయోగించండి. దీనివల్ల ఏం తెలుస్తోంది? సమాజంలో కులం నడుస్తోందని. సాధారణ సమాజంలో కులం నడుస్తోంది. మరియు ఋషులు కులం తప్పు అని చెప్తున్నారు. కానీ ఋషులు గెలవలేదు, ఎందుకంటే ఋషులు తక్కువగా ఉన్నారు. అందుకే మీకు చెప్తున్నాను, ఏం చేయాలి? లేకపోతే హిందూ ధర్మానికి జరిగినదే జరుగుతుంది. ఒకవేళ ఉపనిషత్తులు స్పష్టంగా ఎక్స్ప్లిసిట్లీ కులం అనేది మూర్ఖత్వం అని ప్రకటించాల్సి వస్తోందంటే దాని అర్థమేంటి? సమాజంలో కులం నడుస్తోందని. ఋషులు కులాన్ని ఖండిస్తున్నారు, కానీ సమాజం ఋషుల మాట వినడం లేదు. ఇదే కదా విషయం. మరియు సమాజం ఋషుల మాట వినకపోవడమే కాకుండా ఋషుల ధర్మం ఏదైతే ఉందో దాని పేరు వాడుకొని సమాజం తమ ధర్మానికి తగిలించుకుంది. సమాజం లోక ధర్మమే హిందూ ధర్మం అని చెప్పడం మొదలుపెట్టింది. అరే, లోక ధర్మానికి ఏదైనా వేరే పేరు పెట్టుకోండి. జున్ను ధర్మం. దాన్ని హిందూ ధర్మం అని ఎందుకు అంటున్నారు? హిందూ ధర్మం అంటే కేవలం వేదాంత దర్శనం చేత ఆమోదించబడినది మాత్రమే. మీరు ఈ విషయం ఫలానా స్మృతిలో, ఫలానా పురాణంలో రాసి ఉంది కాబట్టి మేము నమ్ముతామంటారు. బాబు, స్మృతి స్వయంగా చెప్తోంది. ఒకసారి కాదు, 5 సార్లు చెప్తోంది. స్మృతిలోని ఆ విషయాన్ని మాత్రమే నమ్మండి. ఏదైతే శృతిని అనుసరిస్తుందో, స్మృతిలోని ఏ విషయమైనా శృతికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని తిరస్కరించాల్సిందే. కాబట్టి మీరు మా ఫలానా కథలో ఇలా ఉంది కాబట్టి మేము కూడా ఇలాగే చేస్తామనకండి. మీ కథలో ఏదో ఒకటి ఉండవచ్చు. కథలన్నీ స్మృతులు. ఒకవేళ ఆ కథ శృతికి వ్యతిరేకంగా ఉంటే ఆ కథలోని నీతిని తిరస్కరించండి. మీ సంప్రదాయంలో ఏదో ఒకటి ఉండవచ్చు. సంప్రదాయాలన్నీ స్మృతులు. మీ సంప్రదాయం ఒకవేళ వేదాంత దర్శనానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని వెంటనే తిరస్కరించండి. ఇలా తిరస్కరించడమే నిజమైన హిందూ ధర్మం. నేతి అనేది ఉపనిషత్తుల సందేశం. తిరస్కరించు, కాదనడం నేర్చుకో. సత్యం కాకుండా ఎంతటి పెద్ద శక్తి ఎదురుగా నిలబడినా నేతి అని చెప్పు. లేదు, నువ్వు సత్యానివి కావు. విషయం అర్థమవుతోంది కదా? మన గీత మరియు ఇతర కార్యక్రమాలు నడిచే మన స్వంత యాప్ ఉన్నందుకు మీరు సంతోషిస్తారు. ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు, అష్టావక్రుడు ఉన్నారు. ఇవి నాకు లభించాయి, నా జీవితం మారింది. ఇవి మీకు లభిస్తాయి, మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా కనీసం 1000 జీవితాలైనా పూర్తిగా మారాయి. 2 లక్షల కంటే ఎక్కువ మంది గీత భాగస్వాములతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్లో. మొదటి నెల పూర్తిగా ఉచితం. గీత మిషన్ యొక్క పూర్తి యాక్సెస్ యాప్లో మీకు లభిస్తాయి. క్రమబద్ధమైన లైవ్ సెషన్లు, ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ బెగ్గుఓగు, గీత కమ్యూనిటీ యాక్సెస్, గీత పరీక్ష, ఎంపిక చేసిన వార్తలు, ఆడియో బుక్స్, కోట్స్ మరియు మరెన్నో. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేయండి మరియు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.